రోషన్ మినిస్ట్రీస్ యూట్యూబ్ ఛానల్ చూస్తున్న మీ అందరికీ ప్రభు నామంలో వందనాలు తెలియచేస్తున్నాను. ఈరోజు యెహోవా దేవుడు సృష్టి అనే అంశం నుండి కొన్ని విషయాలు మనం ప్రాముఖ్యమైన విషయాలు నేర్చుకోబోతున్నాము. ఇక మనం చూసుకున్నట్లయితే డే 1 మొదటి దినమున మనం చూసుకున్నట్లయితే దేవుడైన యెహోవా యొక్క ఆదికాండము 1వ అధ్యాయం మనం గమనించినట్లయితే దేవుడు అనే పదం కనపడుద్ది, కానీ యెహోవా అనే పదము అక్కడ కనపడదు. మన కీర్తన గ్రంథం చదివినప్పుడు దేవుడైన యెహోవా యొక్క సృష్టిని తయారు చేసినట్లు మనం దేవుని లేఖనాల్లో మనం చూస్తూ ఉంటాం. ఆదికాండము 1వ అధ్యాయం 1వ వచనం మనం చూసుకున్నట్లయితే ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను అనే మాట చూస్తూ ఉన్నాం. ఈ యొక్క యెహోవా దేవుని సృష్టి మొదటి దినము ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనం నుండి 5వ వచనం వరకు దేవుడు ఒక మొదటి దినమున చేసిన సృష్టి గురించి పరిశుద్ధ గ్రంథం బైబిల్లో రాయబడినట్లు మన లేఖనాల్లో చూస్తూ ఉన్నాం. దేవుడు సృష్టించినప్పుడు ఇక భూమి, అదేవిధంగా ఆకాశములు, అందులో ఉన్న సమస్తము దేవుడు నిర్మించలేదు. మన భూమిలో చూసుకున్నట్టు నిరాకారంగాను శూన్యముగాను భూమి ఉన్నది. అదేవిధంగా భూమి చీకటితో నింపబడింది. ఆ చీకటి అదేవిధంగా భూమి నీళ్ళతో నింపబడినది. అప్పుడు దేవుడు చూసినట్లయితే వెలుగు కలుగును గాక అని దేవుడు పలకగా వెలుగు కలిగింది. ఆ వెలుగు మంచిది దేవుని దృష్టికి ఉంది. ఆ వెలుగు దేవుడు పగలని పేరు పెట్టాడు. తర్వాత దేవుడు ఆ వెలుగును ఆ చీకటిను వాటిని వేరు చేశాడు. దేవుడు వెలుగును పగలనియు చీకటికి రాత్రి అనియు దేవుడు పేరు పెట్టినట్టు మనం చూస్తూ ఉన్నాం. ఇట్లా మనం చూసుకున్నట్లయితే దేవుడు మొదటి దినమున చేసిన సృష్టి ఏమిటంటే దేవుడు ఒక వెలుగును సృష్టించటం, అదేవిధంగా వెలుగును చీకటిని వేరుపరచటం, వెలుగు పగలని చీకటికి రాత్రి అని పేరు పెట్టినట్టు మనం దేవుని గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాము. ఇక సృష్టి ఎవరు తయారు చేస్తారంటే యెహోవా దేవుడు. ఇక మనం గమనించుకోవాల్సిన విషయం ఏంటంటే అక్కడ అస్తమయము కలగ్గా ఒక దినము ఆయన అనే మాట మనం చూస్తూ ఉన్నాము. బైబిల్ ప్రకారం ఒక దినము అంటే సాయంత్రం నుండి సాయంత్రం వరకు ఒక దినము. మన దృష్టిలో మన దేశ ప్రకారం, మన ఇండియా ప్రకారం ఏంటంటే రాత్రి నుండి రాత్రి వరకు. ఇక మనం చూసుకున్నట్లయితే దేవుడు ఇక మొదటి దినమున నిరాకారమైన భూమిని వెలుగుతో నింపి ఆ వెలుగును చీకటిని వేరుపరిచినట్లు మనం దేవుని లేఖనాల్లో చూస్తూ ఉన్నాము. కాబట్టి దేవుడి కొన్ని మాటలు మన ఇంట్లో దీవించి ఆశీర్వదించడానికి